ఇవాళ జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనుంది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను సభలో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. వార్డుల డీలిమిటేషన్పై అభ్యంతరాలు, సలహాలను కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇప్పటికే వార్డుల విభజనపై తమ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రం ద్వారా అందజేశారు అన్ని పార్టీల నేతలు. వార్డుల విభజన, సరిహద్దుల మ్యాప్ ఇవ్వట్లేదని కార్పొరేటర్లు చెబుతున్నారు. ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేశారో తెలియట్లేదంటున్నారు కార్పొరేటర్స్. వార్డుల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందంటున్నారు. అయితే కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోల సభ్యుల అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు అధికారులు. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. కాసేపట్లో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో జీహెచ్ఎంసీ స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ కానుంది. సో ఇది ముఖ్యంగా కేవలం రీసెంట్ గా చేసినటువంటి వార్డుల డీలిమిటేషన్ పైన చర్చ ఉంటుంది. సో మొదటగా సభ ప్రారంభం కాగానే జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వార్డుల విభజనకు సంబంధించి దాన్ని సభలో ప్రవేశపెడతారు. సో దానిపైన సభ్యులు అంటే నగరానికి సంబంధించిన కార్పొరేటర్లు కానీ, లేకపోతే ఇందులో మొత్తం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు కూడా వచ్చి అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాలను దీనిపైన చర్చ ఉంటుంది. సో ఎందుకంటే లాస్ట్ 5-6 డేస్గా ఈ జీహెచ్ఎంసీ డీలిమిటేషన్, ఈ వార్డుల డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గందరగోళంగా ఉందంటూ ఇటు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు, ఇటు మజ్లిస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, దీంతో పాటు అటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ని కలిసి మాకు దీనిపైన చాలా వరకు అభ్యంతరాలు ఉన్నాయి, అలాగే ముఖ్యంగా కొన్ని చోట్ల ఎక్కువ జనాభా, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా చేసి ఈ వార్డుల విభజన చేశారు. అసలు ఏ ప్రాతిపదికన ఈ వార్డుల విభజన చేశారో ఇప్పటి వరకు మాకు తెలియలేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళంతా జీహెచ్ఎంసీ కమిషనర్కు అభ్యంతరాలు తెలుపుతున్నారు. సో వీళ్ళే కాకుండా ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించిన వీళ్ళే కాకుండా చాలామంది అటు పౌరులు కూడా, నగర పబ్లిక్ కూడా దీనికి సంబంధించి చాలా వరకు అభ్యంతరాలు తెలుపుతున్నారు. సో బీజేపీ తరపు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ కౌన్సిల్ మీటింగ్ ముందు కొన్ని అభ్యంతరాలు తెలుపుతున్నారు, అలాగే ఆందోళన చెప్తున్నారు. చెప్పండి మేడం, సో ఏంటి మీ అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు సభలో మీరు ఏ అంశం పైన మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారు? అసలుకి ఇది డీలిమిటేషన్ కాదండి, ఇది ఎంఐఎం డైరెక్షన్ లాగా మాకు అనిపిస్తుంది. మేము అనేది తప్పు, మా ఆరోపణలు తప్పు అని అంటే మాకు ఓపెన్గా క్లియర్గా చెప్పాలి. అంతేకాని ఒక గెజెట్ ఇచ్చేసి ఆ గెజెట్లో 300 భాగాలు మేము చేసాము, అందులో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని అంటే కాదు. మాకు ప్రాపర్ మ్యాపింగ్ కావాలి, సైంటిఫికల్ డేటా కావాలి, దాంతో పాపులేషన్ డేటా, అలాగే రిలీజియన్ వైజ్గా మీరు ఎలాంటివి చేశారు అని కూడా మాకు తెలియాలి. మేము ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాము అని అంటే, ఏవైతే ఎంఐఎం బెల్ట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మాత్రం డివిజన్స్ చాలా బాగా బ్రహ్మాండంగా జరిగాయి, వాళ్ళకి అనుకూలంగా జరిగాయి. మళ్ళీ అదే ఏదైతే సర్బార్బన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మాత్రం డివిజన్స్ ప్రాపర్గా జరగలేదు. ఎందుకు అని అంటే కేవలం వాళ్ళ బెల్ట్ని ఇంప్రూవ్ చేయాలి అంటే లిటరల్గా హైదరాబాద్ని వాళ్ళ చేతులలో పెట్టేశాము. మళ్ళా రజాకార్ పాలనని హైదరాబాద్కు తేవాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర సాధిస్తుంది. కాబట్టి వాటికి మేము ఒప్పుకోం. ఎస్, చూస్తున్నాం కదా, అందరూ అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వారు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా అసలు డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన చేశారో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో అదే అంశం ముఖ్యంగా సభలో చర్చకు రానుంది. అటు ఎంఐఎంతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ 10:30కి ఈ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎలా డీలిమిటేషన్ చేశారు, బౌండరీస్ ఏంటి అనేది దానికి సంబంధించిన మ్యాప్ రిలీజ్ చేయలేదంటూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన వాడిని కానీ మ్యాప్ అడుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి మ్యాప్ రిలీజ్ చేయట్లేదని చెప్తున్నారు. ఇంకొకటి, కొన్ని వార్డులలో తక్కువ జనాభా ఉంది, ఇంకొన్ని వార్డులలో ఎక్కువ జనాభా ఉంది, అసలు ఏ ప్రాతిపదికన చేశారని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమో అసలు బౌండరీస్ వేటిని వీళ్ళు ప్రాతిపదికగా తీసుకున్నారు అని కూడా వాళ్ళు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ అన్ని అంశాలపైన మరి కాసేపట్లో చర్చ కానుంది. సో ఇది కేవలం ఈ డీలిమిటేషన్ పైన ఈ రోజంతా కూడా చర్చ ఉంటుంది. సో ప్రతిసారి మనకు ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అనగానే ఏదో ఒక గొడవ ఉంటుంది, సో ఏదో ఒక లొల్లి ఉంటుంది, ప్రజా సమస్యలపైన చర్చించాలని ఒకరు లేస్తారు. కానీ ఈసారి ఇది వార్డుల డీలిమిటేషన్, ఎందుకంటే హైదరాబాద్ కాస్త గ్రేటెస్ట్ మహా హైదరాబాద్గా మారింది. సో 150 డివిజన్లు ఉన్నది, అటు 350 డివిజన్లుగా మారింది. సో ఈ అన్ని అంశాలపైన ప్రస్తుతానికి చర్చ వచ్చే అవకాశం ఉంది. సో హైదరాబాద్ ఎలా ఉండబోతుంది, సో ఆ తర్వాత ఒకవేళ డీలిమిటేషన్ ఇప్పుడు 150 నుంచి
300కు మారింది కాబట్టి 300కు మారిన తర్వాత ఎలా ఉండబోతుంది, అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి చర్చ ఉంటుంది. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్, అలాగే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి జీఎన్ రెడ్డి గారు, మీరు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, సో నిన్న మీరు కూడా కమిషనర్కి వినతి పత్రం ఇచ్చారు. అసలు మీ అభ్యంతరాలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ జిహెచ్ఎంసీ 150 డివిజన్ల నుండి 300 డివిజన్లు అయినప్పుడు కొన్ని ప్రతిపాదనలు రావడం సహజం. మేమందరం కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావచ్చు, వీరి యొక్క అభిప్రాయం తీసుకున్నట్లయితే ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఆ కమిటీలో లోకల్ నాయకత్వాన్ని తీసుకున్నట్లయితే అన్ని పార్టీల నుండి అలా తీసుకున్నట్లయితే ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళుగా, లోకల్ సమస్యలు తెలిసిన వాళ్ళుగా ఏ విధంగా చేయాలనేది మంచి ప్రతిపాదనలు చేస్తామని చెప్పేసి మా ఒపీనియన్ చెప్పడం జరిగింది. సానుకూలంగా దానికి స్పందించడం కూడా జరిగింది గౌరవ మేయర్ గారు, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు. ఈరోజు జరిగే సమావేశంలో కూడా డెఫినెట్గా ఈ 300 డివిజన్లు చేసినప్పుడు ఏమేమి సమస్యలు ఏర్పడతాయి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ప్రతిపాదనలు వాళ్ళు లెటర్ రూపంలో ఇవ్వమన్నారు. అదే ఈరోజు ఇస్తాం. గతంలో కూడా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు, మండలాలు ఏర్పాటు చేసినప్పుడు అనేకమైనటువంటి ఇలాంటి సమస్యలు ఏర్పడడం జరిగింది. కానీ అదే ఆ లోకల్ సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఏ దాన్ని తీసుకున్న తర్వాత వాటిని ఆ సమస్యలను తీసుకొని ఒకవేళ అది పరిష్కరించే విధంగా ఉంటే వాటిని పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా అదేవిధంగా ముందుకెళ్తాం. ఈ డివిజన్లు అంటే గతంలో జిహెచ్ఎంసీ 611 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండే, ఇప్పుడు దాదాపుగా 3 అంతలు పెరిగింది. అంటే 2300 చదరపు కిలోమీటర్లు పెరిగినప్పుడు ఈ జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను కలిపినప్పుడు, విలీనం చేసినప్పుడు ఈ ఏర్పడే సమస్యలు సహజం. గతంలో 1 కోటి ఉంటే ఇప్పుడు 1,50,00,000 జనాభాకు పెరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ సమస్యలు వస్తాయి. వీటన్నింటిని కూడా లోకల్ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ డివిజన్లు ఏర్పాటు చేస్తారని చెప్పడం జరుగుతుంది. ప్రతిసారి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అనగానే గొడవలు జరుగుతాయి, ఏదో ప్రజా సమస్యల పైన కానీ ఇతర ఇష్యూ పైన. సో ఈసారి మాత్రం ఫిక్స్డ్గా కేవలం డీలిమిటేషన్ పైన చర్చ జరుగుతుంది అంటున్నారు. సో ఈసారైనా చర్చ కానీ అభ్యంతరాలు సజావుగా జరుగుతాయంటారా, లేకపోతే మళ్ళీ ఏమైనా గొడవలు అవుతాయా? తప్పకుండా జరుగుతాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే గౌరవ మేయర్ గారు నిన్న చెప్పడం జరిగింది, 150 మంది కార్పొరేటర్లకు 2 నిమిషాలు 150 మంది కార్పొరేటర్లకు కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. దీన్ని ప్రతిపక్ష పార్టీలు చక్కగా ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే వారి డివిజన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, హద్దులు ఏంటి, రోడ్లను హద్దులుగా తీసుకోవాలా, నాలాలను హద్దులుగా తీసుకోవాలా, లేదంటే ఇంకేదన్నా ప్రతిపాదిక చూసుకోవాలనేది ఆ గౌరవ సభ్యులు చెప్తే బాగుంటుంది. ఈ అన్ని ప్రతిపాదనలు కూడా వాళ్ళు ఒక లెటర్ రూపంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రతిపక్ష పార్టీలకు చెప్పేది ఒకటే, ఈ యొక్క సమావేశాన్ని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు మీ సమస్యలను వెలుబుచ్చితే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నా. రైట్, ఎస్, చూస్తున్నాం కదా. సో కాసేపట్లో స్టార్ట్ కాబోతున్నటువంటి ఈ కౌన్సిల్ మీటింగ్లో ప్రతి సభ్యునికి అంటే కార్పొరేటర్లు అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా 2 నుంచి 3 నిమిషాల సమయం ఇస్తాము. సో వాళ్ళ ఏవైతే డివిజన్లు ఉన్నాయో ఆ వార్డుల్లో డివైడ్ అయినటువంటి తర్వాత అంటే డీలిమిటేషన్ తర్వాత ఉన్న సమస్యలు ఏంటి, బౌండరీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందంటూ కూడా దానికి సంబంధించి వీళ్ళంతా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి గొడవ చేయకుండా పూర్తిగా సహకరిస్తూ అందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఈ రేపటి వరకు ఈ అభ్యంతరాలు తీసుకునే టైం ఉంది. సో ఆ తర్వాత 10 రోజుల పాటు అధికారులు పూర్తిగా దీనిపైన చర్చ చేస్తారు. సో అప్పుడు వాళ్ళంతా దీనిపైన మీరు ఇచ్చినటువంటి అభ్యంతరాలను అవి నిజంగానే ఉన్నాయా, వాటిని పరిగణలోకి తీసుకొచ్చా లేదా అని చూసేసి దాన్ని అనుగుణంగానే ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేస్తారు. దాన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎవరు ఎలాంటి గొడవలు చేయకుండా ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలను తెలుపాలంటూ కూడా ఇప్పటికే మేయర్ ఆ సభ్యులను కోరారు. మరోవైపు ప్రతిసారి లాగానే ఈసారి కూడా గొడవ అయ్యే అవకాశం ఉండడంతో పోలీసుల బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని కూడా రానివ్వట్లేదు. కేవలం కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ అంటే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు మాత్రమే రావాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. సో మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ 10:30కి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. దానిపైన అయితే పూర్తిగా ఈ వార్డుల డీలిమిటేషన్ పైన చర్చ అయితే జరగనుంది. చంద్రిక.